ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు అనే పేరు మనకి బాగా సుపరిచితం. దావీదు అనగానే మనకి చాలా విషయాలు గుర్తొస్తుంటాయి. బైబిల్లో ఎక్కువ శాతం అందరూ ఇలా చూస్తున్నానండి. ఇంక బైబిల్ ఏం చదివాకండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటాను. ఇలా చదువు. బైబిల్లో ఎక్కువ శాతం రాయబడిన ఎవరి కోసం ఎక్కువ శాతం రాయబడింది అని అంటే దావీదు కోసం. యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువ శాతం రాయబడింది ఎవరి కోసం అంటే దావీదు గారి కోసం. బైబిల్లో సకానికి సగం దావీదు గారి జీవితమే ఉంటుంది. దావీదు గారి జీవితం అంతా ధ్యానం చేయాలంటే 1-2 వారాలు అయ్యేది కాదు. కాబట్టి మీకు కొన్ని విషయాలు మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. తర్వాత దావీదు గారి కోసం స్పెషల్గా ఒక స్టడీ పెడతాం. ఆయన జీవితం అంతా ఒకసారి ధ్యానం చేస్తాం. ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నాం. వారు వచ్చినప్పుడు అందరూ తీయండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 6-7 వచనాలు. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబుని చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. జరుగుతున్న సందర్భం ఏంటంటే, సౌలు అనే వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు. అందరూ ఇలా చూస్తున్నాడు. మొట్టమొదటి రాజుగా దేవుడు ఎన్నుకున్న తర్వాత సౌలు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళి అమాలేకులందరినీ హతం చెయ్యి అని సౌలుకి దేవుడు ఆజ్ఞించిన తర్వాత సౌలు చేసిన పని ఏంటంటే, తనకు బాగా నచ్చిన పశువులు, బలంగా ఉండే పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఎందుకు దాచిపెట్టావు అని అడిగితే తను చెప్పిన కారణం ఏంటి? దేవునికి బలి ఇవ్వటానికి, దేవునికి బలి అర్పణలు ఇవ్వటానికి. అక్కడైతే దేవునికి బలి అర్పణలు ఇవ్వటానికి నేను దాచిపెట్టాను ఈ పశువుల్ని. అతను దాచిపెట్టిన విధానం వేరే, కానీ తను కవర్ చేసుకోవడం చెప్తున్న మాట ఏంటంటే, ఎవరి కోసం దాచిపెట్టాను ఇవి? దేవునికి బలి అర్పించడానికి. దేవునికి అది నచ్చలేదు. దేవుడు ఏదైతే చెప్పాడో అది ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. ఎప్పుడైతే సౌలు రాజు అది పాటించలేదో వెంటనే తన అధికారం నుంచి దాన్ని దింపేద్దాం అనుకున్నాడు దేవుడు. మరొక రాజుని ఎన్నుకుందాం అనుకున్నాడు. ఇశ్రాయేలు రాజ్యం అంతా దేవుడు చూస్తున్నాడు, ఎవరిని రాజుగా ఎన్నుకోవాలా అని. దేనికోసం? ఎవరిని రాజుగా ఎన్నుకోవాలని దేవుడు వెతుకుతూ ఉంటే అప్పుడు కనిపించిన వ్యక్తి దావీదు. ఎవరు? దావీదు. అంటే ఇశ్రాయేలు రాజ్యానికి రెండో రాజు. అంటే సౌలు రాజు గారు యోగ్యత కోల్పోయిన తర్వాత ఇప్పుడు రెండో రాజుగా ఎంపిక ఎవరిని చేసుకోవాలనుకున్నాడు దేవుడు? అందరూ కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకో కొంచెం గట్టిగా. ఇంటి దగ్గర ఎంత గట్టిగా అంటారా అంత గట్టిగా. అందరూ ఒకసారి అనండి. ఇదే వాయిస్తో చివరి వరకు మాట్లాడు. మెల్లగా గుసగుసలాడుతూ మాట్లాడు. జాగ్రత్త. దావీదుని దేవుడు ఎన్నుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఎన్నుకోవాలనుకున్న దేవుడు ప్రవక్తను పంపిస్తున్నాడు. ఎవరి దగ్గరికి? దావీదు గారి దగ్గర పంపించాడు కదా. ప్రవక్తకి దావీదు అని చెప్పలేదు. చెప్పకుండా నేను కొత్తగా ఎన్నుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రాజుగా ఎన్నుకోబోతున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరికి నేను పంపించాలనుకుంటున్నాను అని అంటే, సమూయేలు చెప్పిన మాట ఏంటంటే, నేను ఒకవేళ అభిషేకించడానికి వెళ్తే సౌలు నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడు. కాబట్టి నేను వెళ్ళలేనన్నట్టుగా మాట్లాడితే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. నువ్వు అభిషేకించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళకు. ఎలా వెళ్ళాలంటే, ఏదో బలి అర్పణ అర్పించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళు. తర్వాత ఏం చేయాలో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్తాను అని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఎవరిని ఎన్నుకోవాలో చెప్పలేదు, ఎవరు ఆ వ్యక్తో చెప్పలేదు. పంపించేసిన తర్వాత సమూయేలు వచ్చాడు. యెషయి అనే వ్యక్తి దగ్గరికి వచ్చాడు. అంటే దావీదు గారి తండ్రి దగ్గరికి. ఈ యెషయికి సుమారుగా 8 మంది కొడుకులు ఉన్నారు. ఎంతమంది? జాగ్రత్తగా ఉంది. 8 మంది కొడుకులు ఉన్నారు. ఈ 8 మంది కొడుకుల్లో ఎవరిని ఎన్నుకోవాలో చెప్పలేదు. ఈ యెషయిని నీ కొడుకులను పిలువు అని చెప్తే తన పెద్ద కొడుకుని పిలిచాడు.
తన పెద్ద కొడుకు సైన్యంలో ఒక యుద్ధ వీరుడు, ఒక సైనికుడు, సౌలు గారి సైన్యంలో. ఇప్పుడు ఆ వ్యక్తిని పిలిస్తే అతని పేరు ఎలియాబు. ఈ వ్యక్తిని పిలిస్తే చూడటానికి చాలా ఎత్తుగా ఉన్నాడు. సైనికుడు అంటే ఎత్తుగానే ఉంటాడు కదండి. ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఇతనే దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అని ఎవరు అనుకున్నారట? సమూయేలు అనుకున్నాడట. దేన్ని చూసి? పై రూపాన్ని చూసి. అంటే తను ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఇతనే అని అనుకున్నాడట. ఇతనే అని అనుకుంటే అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఇప్పుడు మనం చదువుకున్నది, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నువ్వు పై రూపాన్ని చూడకు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, నేనేం చూస్తాను? హృదయాన్ని చూస్తాను. నేను ఎన్నుకున్న వ్యక్తి ఇతను కాదు అని చెప్పారట. తర్వాత ఇంకొక కుమారుని పిలిస్తే దేవుడు మరలా చెప్పాడు, ఇతను కాదు. మరొక కుమారుని పిలిచాడు, తీసుకొచ్చి ముందు నిలబెట్టాడు. దేవుడు చెప్తున్నాడు, ఇతను కూడా కాదు. అలా 7 కుమారుల్ని తీసుకొచ్చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట, వీళ్ళలో ఎవరో కాదు. 8 మంది కొడుకుల్లో 7 తీసుకొచ్చేసాడు. ఎవరు? యెషయా కాదు, యెషయి. ఈ యెషయి తన కొడుకుల్ని 7 తీసుకొచ్చేసిన తర్వాత ఎవరిని దేవుడు కాదంటున్నాడు. వస్తున్నారు, నిలబడుతున్నారు, దేవుడు కాదంటున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఇలా 7 వచ్చేసారు. అప్పుడు సమూయేలు అడుగుతున్న మాట ఏంటో చూద్దాం. చూడండి, సమూయేలు అడుగుతున్నాడు 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయను అడుగుగా అతడు ఇంకను కడసరి వాడు ఉన్నాడు. గమనించండి, ఎవరు అడుగుతున్నారు మాట? ఇప్పుడు నీ కుమారులందరినీ నిలవబెట్టని ప్రవక్త చెప్పినప్పుడు ఎంతమంది నిలబెట్టాలి? 8 మందిని నిలబెట్టాలి. కానీ ఎంతమంది నిలబెట్టారట? 7 మాత్రమే నిలబెట్టాడట. 7 నిలబెట్టిన తర్వాత ప్రవక్త అడుగుతున్నాడు, వచ్చారు అందరూ, ఇంకా ఎవరైనా కొడుకులు ఉన్నారా అని అంటే కడసరి వాడు అక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎక్కడో దూరంగా గొర్రెలు మేపుకుంటాడండి, చిన్నోడండి అని చెప్తున్నాడు. అర్థం చేసుకోండి, తనకు ఒక కొడుకు ఉన్నాడని ఎవరికి చెప్పట్లేదు? ప్రవక్తకి చెప్పట్లేదు. అర్థమవుతుందా? తన పెద్ద కొడుకులు ఏం చేస్తున్నారు? సైన్యంలో పనిచేస్తున్నారు. ఈ సైన్యంలో పనిచేసిన కొడుకులనేమో గర్వంగా పరిచయం చేస్తున్నాడు. దూరంగా ఎక్కడో అడవిలో గొర్రెలు కాచుకుంటున్న వ్యక్తిని కనీసం పరిచయం చేయట్లేదు. అటు నాకు ఇంకో కొడుకు ఉన్నాడని కూడా ప్రవక్త అడిగిన తర్వాత చెప్తున్నాడు. అర్థమవుతుందా? ప్రవక్త అడిగిన తర్వాత, సమూయేలు అడిగిన తర్వాత నాకు ఇంకో కొడుకు ఉన్నాడు, ఎక్కడున్నాడు? అడవిలో గొర్రెలు మేపుకుంటాడండి, గొర్రెలు మేపుకున్నవాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవట్లేదు. ఎవరిని పట్టించుకుంటున్నాడు? ఎందుకు పట్టించుకుంటున్నాడు? చెప్పాలి. తనకు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి. ఏ ఉద్యోగం? సైన్యంలో పనిచేస్తున్నారు, డబ్బులు తెస్తున్నారు కాబట్టి తన పెద్ద కొడుకులు అంటే ఇష్టం. తన చిన్న కొడుకు ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు. తన చిన్న కొడుకుని కనీసం పరిచయం కూడా చేయట్లేదు. అర్థమవుతుందా? తనకు కొడుకు ఉన్నాడని కూడా చెప్పుకోవట్లేదు. ఎందుకంటే తన చిన్న కొడుకు వల్ల పెద్ద లాభమే లేదు. అర్థం చేసుకోండి, తన చిన్న కొడుకు వల్ల పెద్ద లాభమే లేదు, కనీసం పరిచయం కూడా చేయట్లేదట. ఎక్కడో దూరంగా తన తండ్రి గొర్రెలు మేపుకుంటూ అలా ఉండిపోతున్నాడు. ఆయన ఉదయాన్నే వెళ్తున్నాడు. దావీదు జాగ్రత్తగా ఉండండి, ఉదయాన్నే వెళ్తున్నాడు, ఆ చెట్టు కింద కూర్చుంటున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. కుటుంబం పట్టించుకోవట్లేదు, దేవుని మీదే ఆధారపడుతున్నాడు. తన తండ్రి కూడా నాకు కొడుకు ఉన్నాడని పరిచయం చేయట్లేదు. కానీ దావీదు కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడుతున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి, ఈ మనుషులు పట్టించుకోనప్పటికీ దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎంత గణిస్తాడో ఆ వచనం కొంచెం కిందకి చదువుతాం చూడండి. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, జాగ్రత్తగా మాటను ఒకసారి అందరూ చూస్తూ చదువు, నీవు వాడిని పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా అతడు వాడిని పిలిచి లోపలికి తోడుకుని వచ్చాను. జాగ్రత్తగా మాటను విన్నాం. నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, మాట మీకు అంత ప్రభావితం చేసిందో లేదో తెలియదు, కానీ చదువుతున్నప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అతను వచ్చేంత వరకు ఏం చేద్దాం? మనం కూర్చుందాం. ఎవరు వచ్చేంత వరకు? ఎవరు కూర్చుంటారట? చెప్పాలి. సమూయేలు కూర్చుంటాడట. సమూయేలుతో పాటు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరో చెప్పారు? అక్కడ చెప్పిందా? సమూయేలుతో పాటు ఎవరున్నారు? ఇప్పుడు ఎవరు కూర్చుంటారు? ఎవరి కోసం?
ఎవరు పట్టించుకోలేదు? ఎవరు పట్టించుకుంటున్నారు? దావీదు వచ్చేంత వరకు దేవుడు అలాగే సమూయేలు ప్రవక్త ఇద్దరు కూర్చుని వెయిట్ చేస్తున్నారట. తండ్రి పట్టించుకోలేదు, నాకు కొడుకు ఉన్నాడని చెప్పలేదు. కానీ దేవుడు, ఆ దేవాతి దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? కూర్చుందాం. దేవుడు సమూయేలుతో పాటు ఉన్నాడు. చూపిస్తే ఇతను కాదు అంటే సమూయేలు పక్కకి గెంటేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, ఇతను కాదు అంటే పక్కకి గెంటేస్తున్నాడు. అంటే ఎవరున్నారు అక్కడ? ఎవడు ఉన్నాడు? దేవుడు చెప్తున్నాడు, అతను వచ్చేంత వరకు ఇక్కడ ఏం చేద్దాం? తండ్రి పట్టించుకోవాలి, కుటుంబం లెక్క చేయలేదు, నాకు కొడుకు ఉన్నాడని గర్వంగా చెప్పుకోలేదు. కానీ ఎవరు ఎదురు చూస్తున్నారట? ఇది దేవుడు ఇచ్చే. కానీ అర్థమవుతుందా? నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడగలిగితే ఖచ్చితంగా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ విలువ తెలియకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఒక ఘనతనివ్వటానికి, అభిషేకం అతని కోసం ఎదురు చూస్తుంది. దేనికోసం అభిషేకం? రాజుగా అభిషేకించటానికి. జాగ్రత్తగా ఉన్నాం. రాజుగా అభిషేకించటానికి అభిషేకం ఎవరి కోసం ఎదురు చూస్తుంది? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కోసం దేవుడు అభిషేకం ఇవ్వటానికి, ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వటానికి ఎదురు చూస్తుంటాడు. ఎవరి స్తోత్రాలు చెప్తారా? గమనించండి, దేవాది దేవుడే ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? చెప్పండి, మాట్లాడాలి. మీ మౌనం నశించిన గాక. కొంచెం గట్టిగా చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? దావీదు కోసం ఎదురు చూస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. దావీదు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎంతగానో తెచ్చాడో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి పట్టించుకోవాలి. జాగ్రత్తగా విన్నాం. తండ్రి పట్టించుకోలేదు, తండ్రి కనీసం పరిచయం చేయలేదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఇంకా ఎంత గానిచ్చాడంటే ఒక రాజుగా ఎంపిక చేశాడు. ఒక్కసారి జాగ్రత్తగా విన్నాం. గొర్రెలు మేపుకున్న వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎలా ఉంటుంది? అందరూ చేయంటారు కదండి, తిడతారు కదండి. గొర్రెలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతే ఆ మొక్కలు తినేస్తుంటే తిడతారు కదండి. ఎక్కడో దూరంగా అడవుల్లో మేపుతున్నాడు గొర్రెల్ని, ఉదయాన్నే క్యారేజ్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఉదయాన్నే క్యారేజ్ ఏమవుతుంది? చికెన్ పట్టుకెళ్తారా? కొన్ని మటన్ పట్టుకెళ్తారా? ఏదో చద్దన్నం పట్టుకుపోతారు కదండి. ఇప్పుడు చద్దన్నం పట్టుకుని వెళ్ళి భోజనం చెట్టు కింద కూర్చుని తినే ఆ భోజనం దగ్గర నుంచి రాజభోజనాలు తినే స్థితికి దేవుడు తీసుకెళ్ళి. అర్థమవుతుందా? ఏదో ఎండలో కూర్చుని ఆ తలపాగా కట్టుకుని ఏదో అలా దూరంగా ఉన్న గొర్రెలు చూసుకుంటూ ఎండ తగలకుండా తలపాగా కట్టుకుంటే ఆ తలపాగా కట్టుకునే స్థితి నుంచి దేవుడు ఏ స్థితికి తీసుకొచ్చాడు? కిరీటం పెట్టుకునే స్థితికి తీసుకొచ్చాడు. గొర్రెలు మేపుకునే చిన్న కర్ర, ఆ కర్ర పట్టుకుని అడవులు అటు ఇటు తిరుగుతుంటే ఇప్పుడు దావీదుకి దేవుడు ఇచ్చిన స్థితి ఏంటంటే రాజదండం పట్టుకుని రాజ్యాన్ని పరిపాలించే స్థితి ఇచ్చాడు. గొర్రెలు కాచుకునే స్థితి నుంచి ఇశ్రాయేలు రాజ్యానికి రాజుగా చేశాడు. దేనికోసం? ఏముంది దావీదులో? విశ్వాసం ఉంది. ఇదే విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి అని హెబ్రీ సంఘానికి, హెబ్రీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. అర్థమవుతుందా? దావీదులో ఉన్న విశ్వాసం, ఆ విశ్వాసపు స్థాయి ఏంటంటే ఆ గొర్రెలు కాచుకునే స్థితి నుంచి దేవుడే దావీదు కోసం ఎదురు చూసే స్థితికి ఆ విశ్వాసంలో ఆయన ఎదగలిగాడు. అర్థమవుతుందా? దేవుడే కూర్చుని ఎదురు చూశాడు అంటే. ఇంకా దావీదుకి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఘనత ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని ఏమని పిలుస్తారు? చెప్పాలి, దావీదు కుమారుడు. అక్క చెప్పినంత గట్టిగా చెప్పాలి మీరు. చెప్పాలి, దావీదు కుమారుడు. ఎవరిని? జాగ్రత్తగా వినండి. తండ్రి నాకు కొడుకున్నాడని చెప్పుకోలేదు. దేవుడు దావీదుకి ఎంత ఘనత ఇచ్చాడంటే, నేను దావీదు కుమారుణ్ణి. ఎవరు పిలిచినా ఏమని పిలుస్తారు? దావీదు కుమారుడా, నన్ను దాటిపోకని. భిక్షగాల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు నువ్వు దావీదు కుమారుడు, నువ్వు దావీదు కుమారుడు అని పదే 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 చెప్తున్నారు. ఎంత ఘనత ఇచ్చేసారు చూడండి. తండ్రి పట్టించుకోలేదు, దేవునికే తండ్రిగా పిలువబడే స్థితి దేవుడిచ్చాడు. అర్థమవుతుందా? దేవుడు దావీదుకి ఎంత స్థితి ఇచ్చాడంటే, నాకు తండ్రి ఎవరు? దావీదుకి కుమారుడిగా పిలువబడ్డాడు ప్రభు. అర్థమవుతుందా? అంత స్థితి ఇచ్చేశాడు. ఇప్పుడు గమనించండి, దావీదుకి వచ్చిన తర్వాత అభిషేకం జరిగింది. అభిషేకం జరుగుతున్నప్పుడు జరిగిన ఒక సందర్భం చూద్దాం. చూడండి, 14 వచనం చూద్దాం. 13, 14 వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి అందరూ చూడండి, తన సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి
బలముగా వచ్చింది. దానికంటే ముందు 12 వచ్చింది. 12 వచ్చింది. అతడు వాని పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. జాగ్రత్తగా ఉందాం. దేవుడు దేని లక్ష్య పెట్టనన్నాడు? మొదట పై రూపాన్ని. ఇక్కడ దావీదు వచ్చిన దేవుడు చెప్తున్న మాట ఏంటి? అతను ఎలా ఉన్నాడట? ఏం రాయిస్తున్నాడు? ఎర్రగా ఉన్నాడట, చూడటానికి అందంగా ఉన్నాడట, చాలా బాగున్నాడట, సుందరుడై ఉన్నాడట. దేవుడు ఏం లక్ష్య పెట్టాడు? ఎలియాబు దగ్గరేమో పై రూపాన్ని లక్ష్య పెట్టనని దేవుడు చెప్పాడు. ఇక్కడ దావీదు వచ్చినట్టు ఏం చెప్తున్నాడు? చూడటానికి ఎర్రగా ఉంటాడు కుర్రోడు అంటున్నాడు. అర్థమవుతుందా? అసలు దేవుడు లక్ష్య పెట్టాడా? పెట్టాడు కదా. మరి దావీదు దగ్గర ఎందుకు చెప్తున్నట్టు? దేవునికి మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఈ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు హృదయం బాగుంటే పై రూపాన్ని కూడా ఎంత ఘనంగా చెప్తున్నాడు. చూడండి, దావీదు ఎలా ఉంటాడట? ఎర్రని వాడు, సుందరుడు, చాలా అందంగా ఉంటాడు అని చెప్తున్నాడు. తన బిడ్డను తను ఏం చేస్తున్నాడు? చెప్పాలి, పొగుడుతున్నాడు. ఇలా వచ్చిన తర్వాతట, అభిషేకం జరిగిన తర్వాతట 13వ వచనం చూడండి. ఆ 13వ వచనంలో మనం చదువుకున్న మాట, యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలా వచ్చిందట? బలంగా వచ్చింది. ఏమొచ్చింది? ఏమొచ్చిందట? అభిషేకం జరిగిన వెంటనే, రాజుగా అభిషేకించిన వెంటనే యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చిందట. ఇప్పుడు దావీదు చేసే కార్యాలన్నీ దేని ద్వారా చేస్తాడు? యెహోవా ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా చేస్తాడు. ఇప్పుడు అదే సందర్భంలో మరొకటి జరిగిందట. తర్వాత 14వ వచనం చూడండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా. ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. దావీదుకి యెహోవా ఆత్మ వచ్చింది అభిషేకం జరిగిన తర్వాత. అదే సందర్భంలో సౌలుకి ఏమైందట? యెహోవా ఆత్మ పోయిందట. అర్థమవుతుందా? యెహోవా ఆత్మ విడిచిపోయిందట. యెహోవా ఆత్మ విడిచిపోయిన వెంటనే ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. అంటే మనలో నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కదా, పరిశుద్ధాత్మ ఆ తీవ్రతకి మనం చోటు ఇవ్వలేదు అనుకోండి, పరిశుద్ధాత్మని మాట మనం వినలేదు అనుకోండి, వెంటనే మనలోనికి ఏమొస్తుంది? చెప్పాలి. సౌల్లో నుంచి యెహోవా ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత దురాత్మ వచ్చి కూర్చుందట. ఇప్పుడు ఈ దురాత్మని విడిపించడానికి ఎవరు కావాలి? దావీదు గారు కావాలి. అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, దురాత్మ ఆయనకు వచ్చేసింది, దురాత్మ పట్టేసింది, వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఈ ప్రవర్తిస్తున్నప్పుడు సౌలు సేవకులు చెప్పిన మాట ఏంటంటే, సౌలు సేవకులు చెప్పింది, ఈ దురాత్మ పోవాలంటే బాగా సంగీతం వాయించే ఒక అబ్బాయి మాకు తెలుసు. ఏంటట? దురాత్మ వెళ్ళిపోవాలంటే ఏం వాయించాలి? అంటే సంగీతానికి దురాత్మలు వెళ్ళిపోతాయా? ఆరాధనలో మన మీద ఏలుబడి చేస్తున్న దురాత్మ శక్తులు ఏవైతే ఉన్నావో, ఆ దురాత్మ శక్తులు పోవాలంటే ఆరాధనలో ఏకీభవించాలి. సంగీతానికి ఆ శక్తి ఉంది. సంగీతం ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సాతాను వాయించిందా? సాతాను దగ్గర నుంచి వచ్చిందా? ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటారు? సంగీతాన్ని పుట్టించిన దేవుడే కదండి. పరలోకంలో ఏముంటది? పరలోకంలో దేవదూతలు వేణులు వాయిస్తాయట. ఏం వాయిస్తాయి? అందరూ ఏం చేస్తారంటే బాగా వేణులు వాయించడం నేర్చుకోండి. పరలోకం వెళ్ళిన తర్వాత మనం కూడా ఏం చేయాలి? అక్కడ ఆటోమేటిక్గా వస్తుందిలేండి. పరలోకంలో ఏముంటుంది? అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తారు, ఒకరినొకరు సంగీతంతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోండి. ఇప్పుడు దావీదుకున్న దురాత్మ పోవాలంటే ఏం కావాలి? క్షమించండి, సౌలుకున్న దురాత్మ పోవాలంటే ఏం కావాలి? సంగీతాన్ని బాగా వాయించే ఒక వ్యక్తి మాకు తెలుసు అని చెప్తున్నారట. ఇప్పుడు గమనించండి, సౌలు సేవకులు దావీదు కోసం ఎంత బాగా చెప్తున్నారో ఒక మాట చదువుకొని చూడండి. 18వ వచనం చదువు. చిత్తగించుము. అందరూ అక్కడ చూడండి. బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారుల్లో ఒకరిని చూచి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? గమనించాలి, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? సౌలు సేవకులు సౌలుతో చెప్తున్నారు. చదువు. అతడు చమత్కారంగా వాయించగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపశీలే ఉన్నాడని, మరియు యెహోవా
అతనికి తోడుగా ఉన్నాడనగా. ఎవరు చెప్తున్న మాటలు అంటే సౌలు సేవకులు చెప్తున్న మాటలు. అతను ఎలా ఉన్నాడట? బాగా వాయించగలడట సంగీతాన్ని. అతని సంగీతాన్ని బాగా వాయించగలడట. అతడు బహుశూరుడట, యుద్ధశాలి, మాట నేర్పరి. ఎవరు మాట నేర్పరి? చూడటానికి కూడా బాగుంటాడని చెప్తున్నారట. ఎవరు పొగుడుతున్నారు? అందరు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు గొడవాడుతున్నప్పుడు ఎంత గట్టిగా మాట్లాడతారో అంత గట్టిగా చెప్పాలి. సౌలు సేవకులు చెప్తున్న మాట ఏంటంటే అతను యుద్ధ వీరుడు, అతను బహుశూరుడు, అతను సుందరుడు, చమత్కారంగా వాయించగలడు. ఎలా వాయిస్తాడట? తన సంగీతం వాయిస్తే దురాత్మలు కూడా వెళ్ళిపోయేంత బాగా వాయిస్తాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు సంగీతంలో 7 స్వరాలు ఉంటాయా? ఒకసారి ఎవరో కానీ చెప్పారు, మన చర్చలోకి వచ్చి చెప్పారు, మీకు గుర్తుందో లేదో కానీ. 7 స్వరాలు ఉంటాయి. సరిగమ పదనిస 7 స్వరాలు ఉంటాయి. దావీదు గారికి 8వ స్వరం తెలుసట. అష్టమ రాగంలో పాడతారట. ఇప్పుడు సాధారణంగా గొంతుకుండేవన్నీ సప్త స్వరాలు అంటారు కదా, ఇవి 7 ఉంటాయి. ఆయనకి 8వ రాగంలో ఎలా పాడాలో తెలుసట. అది దావీదు అండి. చమత్కారంగా వాయించగలడు. వాయిస్తే ఎవరైనా అలా ఉండిపోతారట. అర్థమవుతుంది? జాగ్రత్త. కొంచెం పిల్లల్ని దగ్గర పెట్టుకో, జాగ్రత్తగా. దావీదు వాయిస్తే చమత్కారంగా వాయిస్తాడట. ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు? ఒక్కసారి గట్టిగా చెప్పండి. కొంచెం గట్టిగా, ఇంకో కొంచెం గట్టిగా. సౌలు సేవకులు చెప్తున్నారు కదా. ఈ విషయాలు ఎవరికి అర్థం కాలేదు? దావీదు కుటుంబానికి అర్థం కాలేదు. అర్థమవుతుందా? దావీదు కుటుంబానికి దావీదు యొక్క టాలెంట్ అర్థం కాదు. ఇంత భక్తిపరుడు తన ఇంట్లో ఉంటే తన కుటుంబం గుర్తించట్లేదట, లెక్క చేయట్లేదట. అర్థమవుతుందా? తన కుటుంబం ఇంత భక్తిపరుడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని ఎవరు చెప్తున్నారు? సౌలు సేవకులకి అర్థమైంది. ఎక్కడో సౌలు దగ్గర పనిచేస్తున్న సేవకులకి అర్థమైంది. సౌలు సేవకులకి దావీదుకి ఏమైనా పరిచయం ఉందా? దావీదు ఎక్కడో అడుగులో ఉంటాడు, సౌలు సేవకులు ఎక్కడ ఉంటారు? సౌలు దగ్గర సేవ చేసుకుంటుంటారు. ఎక్కడో ఉన్న వాళ్ళకి అర్థమైందట. ఎక్కడ ఎవరికి అర్థం కాలేదు? సొంత ఫ్యామిలీకి అర్థం కాలేదట. ఇంత భక్తిపడు మధ్యలో తిరుగుతుంటే దేవుడు తోడుగా, దేవుని అభిషేకం రాజుగా దేవుడు ఎన్నుకునేంత విశ్వాసాన్ని కనపరిచాడు. ఆ వ్యక్తి వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతుంటే గుర్తుపట్టట్లేదట. అర్థం చేసుకోండి. ఎప్పుడునండి చెప్తారు కదా, మన పక్కన ఉన్న వాళ్ళ విలువ మనకి తెలియదు. ఎక్కడున్న వాళ్ళు విలువ తెలుస్తుందంటే దూరంగా ఎక్కడ ఉన్న కొండలు ఎలా కనిపిస్తాయట? నునుపుగా ఉంటాయట. నిజానికి కొండలు నునుపుగా ఉంటాయా? ఉండవు. దూరపు కొండలు నునుపుగానే కనిపిస్తాయి. దగ్గరున్న భక్తి పరులు మనకి తెలియరు. వాళ్ళు లెక్క చేయము. మనం దావీదు గారిని ఏం చేయలేదట? కుటుంబం లెక్క చేయలేదట. నాకు కొడుకు ఉన్నాడని కూడా చెప్పుకోవట్లేదట. కానీ ఎవరికి అర్థమైంది? సౌలు సేవకులకు అర్థమయ్యి సౌలుకు చెప్తే దావీదు సౌలు దగ్గరకు వచ్చి సంగీతాన్ని వాయిస్తూ ఉండేవాడట. దావీదు సంగీతం వాయిస్తున్నప్పుడల్లా దురాత్మ అతనిలోంచి వెళ్ళిపోతూ ఉండేదట. దావీదు గారు చేస్తున్న పని ఏంటంటే తన గొర్రెలను చూసుకోవడం, సౌలు పిలుస్తున్నప్పుడల్లా వెళ్ళడం, సౌలు పిలుస్తున్నప్పుడల్లా వెళ్ళి సంగీతాన్ని వాయించడం, వాయించి దురాత్మని వెళ్ళగొట్టడం. ఈ పనిలో నిమగ్నం అయిపోయాడు. తను ఈ పనిలో ఉండిపోయాడు. ఇప్పుడు 17వ అధ్యాయానికి వచ్చేసరికి ఫిలిస్తీయులు ఇశ్రాయేలు రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. జాగ్రత్త. ఫిలిస్తీయులు ఇశ్రాయేలు రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధానికి వస్తున్న సమయంలో వాళ్ళు డైరెక్ట్గా యుద్ధానికి రాకుండా ఒక పోటీ పెట్టారు. ఏం చేశారు? ఒక పోటీ పెట్టారు. ఆ పోటీ ఏంటి అని అంటే తనలో నుంచి ఒక బలవంతుని వీరి వైపుకి పంపిస్తారు. ఇశ్రాయేల్ రాజ్యం నుంచి ఒక బలవంతుని పంపించారు. వీళ్ళిద్దరూ మల్ల యుద్ధం అంటే దీన్ని ఏమంటారు? రెజ్లింగ్, కుస్తీ పోటీలు అంటారు. అలాంటి కుస్తీ పోటీలు. ఆ కుస్తీ పోటీలు ఆడితే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వాళ్ళ సైన్యం కూడా ఓడిపోయినట్టు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం నుంచి ఒకరు వస్తారు, ఫిలిస్తీన్ దేశం నుంచి ఒకరు వస్తారు. ఇద్దరు ఆ మల్ల యుద్ధంలో ఆ కుస్తీ పోటీలో ఉంటారు. ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ సైన్యం కూడా, అంటే ఇజ్రాయేల్ తరపు నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, ఆ ఫిలిస్తీన్ల చేతిలో ఓడిపోయారు అనుకోండి, వాళ్ళ సైన్యం అంతా కూడా ఓడిపోయినట్టే. ఫిలిస్తీన్లు ఓడిపోతే వాళ్ళ సైన్యం అంతా ఓడిపోయినట్టే. ఇలా సవాల్ చేస్తున్నారట, వచ్చి అడుగుతున్నారట, ఎవరైనా ఉంటారండి, ఎవరైనా బలవంతులు ఉంటారండి, ఎవరైనా బలవంతులు ఉంటే మా మీదకి రావచ్చని వాళ్ళు ప్రతిరోజు 40 రోజుల పాటు సవాల్ విసురుతున్నారట. విసిరిన వ్యక్తి ఎవరంటే
గాతు వాడైన గొలియాతు. పేరేంటి? గొలియాతు. వాళ్ళ ఊరి పేరు గాతు. ఈ గొలియాతు సవాల్ చేస్తూ ఉన్నాడు. అతను చూస్తుంటే వీళ్ళందరికీ భయం వేస్తుందట. ఎందుకు భయం వేస్తుందంటే తన ఎత్తు సుమారుగా 9 అడుగుల 6 అంగుళాలు. ఎంత ఎత్తున్నాడు? 9 అడుగుల 6 అంగుళాలు ఎత్తున్న వ్యక్తి ప్రతిరోజు వచ్చి సవాల్ చేస్తున్నాడట. ఎవరైనా రావచ్చానంటే వీళ్ళందరూ భయపడిపోయి గుడారాల్లో దాక్కున్నారట. ఆ దాక్కున్న వ్యక్తుల్లో ఇంకొకరు కూడా ఉన్నారు. ఎవరు వాళ్ళు? రాజుగారు సౌలు. ఈ సౌలు రాజుగారు కూడా చేస్తున్న పని ఏంటంటే దాక్కుని పోయారట. అతని మాట వింటేనే భయం వేస్తుందట. చూద్దాం, చూడండి అన్నమాట. 11 వచ్చింది చూడండి. 17, 11. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు బహు భీతులయ్యారు. ఏమయ్యారట? భయపడిపోయి దాక్కున్నారట. ఎవరు దాక్కున్నారు? సౌలు సైన్యం. ఆ సైన్యంలో ఎవరు ఉన్నారు? చెప్పాలి. దావీదు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఈ సందర్భంలో నాకు ఒక విషయం గుర్తొస్తుంది, మీకు చెప్తాను జాగ్రత్తగా. మా చింతల్ని నా ఒళ్ళో ఆడుకుంటున్నప్పుడు తను కళ్ళు నలిపేసుకుంటుంటుంది. ఇలా నిద్ర వస్తుందని దానికి అర్థం. కళ్ళు ఇలా నలిపేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తను ఏడుస్తూ ఉన్నప్పుడు నేను పాట పాడుతాను. నా పాటకి పడుకోదు. ఏదో రాగం చేస్తుంటారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత పడుకుంటారు. ఈరోజు నాకు అర్థమైన విషయం ఏంటంటే తన దగ్గర పాట పాడకూడదు. ఈసారి నుంచి నాకు అనిపిస్తుంది ఏంటంటే కాసేపు బైబిల్ తీసి వాకింగ్ చెప్తాను, హాయిగా పడుకుంటాను. అర్థమవుతుందా? ఎందుకంటే అంత చిన్న మీరు కూడా అలాగే పడుకుంటున్నారు కాబట్టి సారి నుంచి అదే పని చేద్దాం అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఇంత గింజుకుని కరెంట్ లేకపోయినా ఇంత గట్టిగా చెప్తుంటే మీకు నిద్ర మొత్తం ఎలా వస్తుందండి. జాగ్రత్తగా ఉందాం. వీళ్ళంతా భయపడిపోతున్నారట. ఎవరిని చూసి? 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల 6 అంగుళాల ఎత్తు, సుమారుగా 10 అడుగుల ఎత్తున్నాడు. బలంగా ఉన్నాడు. తన ఈట బల్లి విసిరుతారు కదా, తను బల్లి విసిరే ఆ బల్లం ఎంత ఉంటుంది అంటే పడవ దోనికి ఒక ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు? తెడ్డు. ఆ తెడ్డు అంత పొడుగుందట. ఆ బల్లాన్ని ఒకరు ఈడ్చుకుంటూ వస్తున్నారట. అంతటి బలమైన వ్యక్తి ఎదురుగా నిలబడి రమ్మంటే ఎవరైనా వస్తారు? ఎవరు రావట్లేదు. రాజు కూడా భయపడి ఆ గుడారాల్లో ఉన్నాడు. తను ఒక ప్రకటన చేశాడట. రాజు, రాజ్యంలో సగం ఇచ్చేస్తాను, తన కూతురిని కూడా ఇచ్చేస్తాను. ఏం చేస్తాడు? ఆ గొలియాతుని చంపుతాని ప్రకటన చేశారట. ప్రకటన చేస్తే ఎవరు వస్తారు? ఎవరు రాలేదు. ఇప్పుడు సీల్లోనికి దావీదు వచ్చాడు. యెషయా పిలిచాడు. అన్నయ్యలు యుద్ధంలో ఉన్నారు కదా, 40 రోజులు అయిపోయింది. అన్నయ్యలు ఎలా ఉన్నారో తెలీదు, వాళ్ళు తెగ యుద్ధం చేసేస్తున్నారేమో. నువ్వు ఏం చేస్తావంటే వేయించిన గోధుమలు పట్టుకునేళ్ళు, 10 రొట్టెలు పట్టుకునేళ్ళు అన్నయ్యలు తింటాను. అలాగే ఆ యుద్ధంలో అధికారులు ఉంటారు కదా, ఆ సైన్యం మీద అధికారులు ఉంటారు కదా, వాళ్ళకి జున్ను ముక్కలు పట్టుకెళ్ళి. ఏం పట్టుకెళ్ళాలి? ఈ జున్ను ముక్కలు పట్టుకుని వెళ్ళి వచ్చి వాళ్ళని చూసి వాళ్ళ క్షేమ సమాచారం అడిగి వచ్చి నాకు చెప్పు అని పంపించాడు. అని పంపిస్తే ఇప్పుడు దావీదు తనకున్న బాధ్యత ఏంటి? గొర్రెలు కాచుకోవాలి. తన గొర్రెల్ని ఏం చేస్తాడండి? మీరు తర్వాత చదవండి ఆ సందర్భం. తన గొర్రెల్ని వేరే వాళ్ళకి అప్పగించి వెళ్తాడు. ఒక పని అప్పగిస్తే ఇంకో పని మానేస్తాం మనం, అవునా కదా? అందరిలో ఉంటారు. ఒక పని చేస్తే ఇంకో పని మర్చిపోతాం, ఈ పని చేస్తే ఆ పని మర్చిపోతాం. కానీ తనకున్న గొర్రెల బాధ్యతల్ని వేరే వాళ్ళకి భద్రంగా అప్పచెప్పి ఇప్పుడు తన తండ్రి చెప్తున్న పని చేస్తున్నాడట. తన క్యాపబిలిటీ ఏంటంటే రాజుగా అభిషేకించి. అర్థమవుతుందా? తను రాజుగా అభిషేకం పొందుకున్న తర్వాత కూడా ఎవరి మాట వింటున్నాడు? తండ్రి మాట వింటున్నాడు. ఇన్ని రోజులు నన్ను లెక్క చేయలేదు మీరు. సమూయేలు ప్రవక్త వచ్చి దేవుడే నన్ను రాజుగా అభిషేకం చేశాడు, మీ మాట నేను విన్నానట్లేదట. తండ్రి చెప్తే అప్పటి వరకు గొర్రెలు కాచుకున్న వ్యక్తి గొర్రెల్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నాడు? యుద్ధం దగ్గరికి వెళ్తున్నాడు. తన అన్నలను చూడటానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది ఏదైతే పట్టుకొచ్చాడు క్యారేజీ కావాలి వాడికి ఇచ్చేసి ఆ యుద్ధం దగ్గరికి బయలుదేరిపోయాడు. వాళ్ళు ఆ పక్కన ఫిలిష్తీయులు ఉన్నారు, ఈ పక్కన వీళ్ళు ఉన్నారు, ఆ పక్కన సవాల్ చేస్తున్నాడు. వెళ్ళిపోయి తన అన్నలకు కుశల ప్రశ్నలు అడుగుతున్నాడు. కుశల ప్రశ్నలు అంటే ఎలా ఉన్నావు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు, అంత బాగా జరుగుతుందా అని అడుగుతున్నారట. అటువైపు నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది, ఎవరైనా ఇశ్రాయేల్లో ఉంటే రావచ్చు
అని ఆ పక్క నుంచి ఒక శబ్దం వినిపిస్తే ఇప్పుడు తను అడుగుతున్నాడు, ఏంటి తను ఏం సవాల్ చేస్తున్నాడు, ఏంటి విషయం అని అడుగుతుంటే అక్కడ ఉన్న సైనికులు చెప్పారట, తను 40 రోజుల నుంచి ఇలాగే సవాల్ చేస్తున్నాడు, తను చంపేస్తే ఎవరైతే తను ఓడిస్తారో ఏమిస్తారు, సగం రాజ్యం ఇచ్చేస్తారు, తన కుమార్తెను కూడా ఇచ్చేస్తారని చెప్తే తను వీటి మీద దృష్టి కాదు. తను చెప్పిన మాట ఏంటంటే, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఇశ్రాయేలుల మీద తిరగబడటానికి ఎవరు, ఇశ్రాయేల్ దేవుణ్ణి తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవరు అసలు, అతను నేను ఓడిస్తాను, ఏదో చెప్తున్నారు నాకు వినిపించలేదు ఏంటది అని అడిగాడు. నిజంగా అలాగే అడుగుతాడు. అని అడిగితే సగం రాజ్యం ఇచ్చేస్తారు, తన కుమార్తెను కూడా ఇచ్చేస్తారంటే అప్పుడు ఎలియాబు తన అన్న చెప్తున్న మాటలు ఒకసారి చూద్దాం. చూడండి తన అన్న ఏం మాటలు మాట్లాడుతున్నాడు. తన అన్న మాట్లాడుతున్న మాటలు 28వ వచనం చూద్దాం. 17-28. అతడు వారితో మాట్లాడునది అతడు పెద్దన్నయ్య ఎలియాబునకు వినబడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవెక్కడికి ఎందుకు వచ్చింది, అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి, నీ గర్వము నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును, యుద్ధము చూచుటికే కదా నీవు ఇక్కడికి వచ్చితివా. నేను ఏంటట, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలిసి అంటున్నాడు. అర్థం చేసుకోరండి, దావీదుని అస్సలు అర్థం చేసుకోరు. పక్కనే వాళ్ళు అర్థం కాదు, నిజంగా ఏదో అనుకుంటారు. దావీదు తన అన్నల్ని చూడటానికి వస్తే, నువ్వు ఆ గొర్రెల్ని ఏం చేసావు, ఎవరు వశం చేసేసావు, ఎవరో పట్టుకుపోయి ఉంటారు, నీ హృదయపు చెడుతనం నాకు తెలుసు, నువ్వు ఈ పట్టుకుని రావటానికి రాలేదు, నువ్వు ఈ యుద్ధం చూడటానికి వచ్చావు నువ్వు అని చెప్తే, అలా చెప్పిన తర్వాత దావీదు తన మాటలు పట్టించుకోకుండా వేరొకరి దగ్గరికి వెళ్ళి మరలా అడుగుతున్నాడు అట, నిజంగా ఇస్తారా, ఏమిస్తారు, రాజ్యం ఇస్తారా, నిజంగా తన అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా అని అడిగారట. నిజంగా ఇస్తారు, దాని సంగతి తర్వాత. కానీ ఆ సున్నతి లేని ఫిలిస్తీయుని నజ్జటికి ఏం చేయాలి, అతను ఇశ్రాయేల్ రాజ్యం మీద తిరగబడటానికి వీల్లేదు, ఇశ్రాయేల్ రాజ్యం మీద ఈ నింద పట్టడానికి వీల్లేదు, ఈ నింద నేను ఏం చేస్తానంటే తొలగించేస్తాను. తన హైట్ ఎంత, గొలియాత్ హైట్ అంటే 9 అడుగుల దగ్గర అంత హైట్ ఉంది. ఇది 10 అడుగుల. బిల్డింగ్స్ అన్ని 10 అడుగులే ఉంటాయి నాకు తెలిసినంత వరకు, 10 అడుగులు ఉంటాయి. ఇప్పుడు దగ్గర అంత హైట్ నుండి బలంగా ఉన్న వ్యక్తిని ఎవరు చంపేస్తారట, చిన్న పిల్లోడు దావీదు చంపేస్తానంటున్నాడు. ఇప్పుడు దావీదు చంపేస్తానంటే ఈ వార్త పట్టుకెళ్ళి ఎవరికి చెప్పారంటే సౌలు రాజు గారికి చెప్పారు. ఈ సౌలు రాజు గారికి చెప్పిన తర్వాత సౌలు రాజు పిలిచాడు. సౌలు రాజు పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు, చూద్దాం. చూడండి 33వ వచనం. సౌలు ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలం సరిపోదు, నీవు బాలుడువు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అని నువ్వు గెలవలేవు నాన్న, నువ్వెవరు, నువ్వు చిన్నపిల్లాడివి, ఈ చిన్నపిల్లాడు అయిన నువ్వు అతని మీద గెలవలేవు. అతను చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, యుద్ధాభ్యాసం చేస్తున్నాడు, నీకు అసలు యుద్ధం అలవాటే లేదు కదా అని అంటే, అప్పుడు దావీదు చెప్పిన మాట, రాజా మీకు మాట చెప్తాను జాగ్రత్తగా వినండి, రాజా నాకు యుద్ధం అలవాట్లేదని మీరు అంటున్నారు కదా, నిజమే నాకు యుద్ధం అలవాట్లేదు. అతను చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు, యుద్ధాభ్యాసం చేస్తున్నాడు గొలియాతు, నాకు యుద్ధం అలవాట్లేదు. కానీ దేవుని సహాయాన్ని బట్టి నేను చేసిన పనులు మీకు చెప్తున్నాను వినండి. ఏంటంటే ఒకరోజు నేను గొర్రెలు మేపుకుంటున్నప్పుడు ఒక సింహం వచ్చింది. ఆ సింహం నేను మేపుతున్న గొర్రెల్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. నేను పరుగు వెళ్ళి ఆ సింహపు నోటిలో ఉన్న గొర్రె పిల్లని విడిపించి తీసుకొచ్చానని చెప్పాడట. ఇప్పుడు ఆ మాటలు వింటున్న వాళ్ళు స్టన్ అయిపోతారా, అలా ఉండిపోతారు. దేని నుంచి విడిపించాడట, సింహపు నోటి నుంచి గొర్రె పిల్లని తీసుకురావడం చిన్న విషయమా, ఎలా తీసుకొచ్చి ఉంటాడు. ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోలేదు ఇన్ని రోజులు, తన అన్నలకు చెప్పినా పట్టించుకోరండి. తన అన్నలకి నేను సింహాన్ని చంపేశానన్నా పట్టించుకోరు. ఇప్పుడు రాజుకి చెప్తున్నాడట, నేను సింహాన్ని చంపేశాను ఒక రోజు, అలాగే ఎలుగుబంటి కూడా వచ్చింది, ఆ ఎలుగుబంటిని కూడా నేను ఏం చేశాను, చంపేశాను, గొర్రెల్ని కాపాడుకున్నాను, నా గొర్రె పిల్ల కోసం నేను ఎంత కష్టపడ్డాను. ఇప్పుడు సింహాన్ని చంపటానికి దేవుడు బలం ఇచ్చాడు,
ఎలుగుబంటిని చంపడానికి దేవుడు బలం ఇచ్చాడు. అలాంటి వాడే ఈ ఫిలిష్తీయుడు కూడా. మీకు చదివించట్లేదు, నేను చెప్పేస్తున్నాను, సమయం లేదు కాబట్టి. ఇప్పుడు సింహాన్ని చంపడానికి దేవుడు బలం ఇచ్చాడు, జాగ్రత్తగా వినాలి. ఎలుగుబంటిని చంపడానికి దేవుడు బలం ఇచ్చాడు. ఇప్పుడు గొలియాతుని చంపడానికి కూడా దేవుడు బలం ఇస్తాడని చెప్తున్నాడు. అర్థమైంది ఈ మాట? ఇప్పుడు గమనించండి, మీకు గతంలో చెప్పినట్టున్నాను. మునుపు కార్యం జరుగుతుంది, మునుపు దేవుడు ఏదో కార్యం చేస్తాడు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చేసింది అనుకోండి. దేవుడు అనేక కార్యాలు చేసుకుంటే ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. ఆ కార్యాలు చేయకపోతే మనం ఇక్కడి వరకు రాము, అవునా కదా? ఇప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏదో ఒక పెద్ద సమస్య వచ్చేసింది. ఈ పెద్ద సమస్య వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలంటే దావీదు ఎలాగైతే ఆలోచించాడో అలాగే ఆలోచించాడు. ఎలాగా? సింహాన్ని చంపడానికి దేవుడు బలం ఇచ్చాడు, ఎలుగుబంటిని చంపడానికి దేవుడు బలం ఇచ్చాడు, గొలియాతును కూడా చంపడానికి దేవుడు బలం ఇస్తాడు. ఈ చిన్న చిన్న సమస్యలు ఎదిరించడానికి దేవుడు బలం ఇచ్చాడు. ఈ పెద్ద సమస్యను ఎదిరించడానికి కూడా దేవుడు బలాన్ని ఇస్తాడు. ఇది నమ్మాలి, అర్థమవుతుందా? ఇది నమ్మాలి. ఆ చిన్న చిన్న సమస్యల్ని ఎదిరించడానికి దేవుడు ఎలాగైతే బలం ఇచ్చాడో, ఈ గొలియాత్ అనే పెద్ద సమస్యను ఎదిరించడానికి కూడా దేవుడు బలం ఇస్తాడు. మన చిన్న చిన్న సమస్యలు దేవుడి మీద దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు పెద్ద సమస్య నీ కళ్ళ ముందు ఉంది. ఈ కళ్ళ ముందున్న పెద్ద సమస్య నీకు భయంకరంగా, గొలియాత్ ఎంత భయంకరంగా కనిపించాడో అంత భయంకరంగా కనిపించవచ్చు. కానీ అలాంటి దాని మీద కూడా దేవుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు విజయాన్ని దయచేస్తాడు. అర్థమవుతుందా? ఇలా ఎలాంటి సమస్య అయినప్పటికీ, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ, చిన్న పిల్లడు దావీదు జ్ఞాపకం చేస్తాడు మనకి. ఏమని? ఒకప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? అవునా కదా? ఒకప్పుడు కార్యం చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. గొలియాతుని చూసి నువ్వేమైపో చెప్పాలి, ఏమవు? భయపడక్కర్లేదు. ఎవరు వెనకాల ఉంటాయి? దేవుడు వెనకాల ఉంటాయి అని చెప్పి కనీసం ఆయుధాలు కూడా పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నాడు. ఏం పట్టుకెళ్ళకుండా? ఆయుధాలు కూడా పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నాడట. ఆయుధాలు పట్టుకుని వెళ్ళంటే ఇవి నాకు అలవాట్లేదు అంటున్నాడు. ఏం లేదు, ఇవి నాకు అలవాట్లేదు, నేను పట్టుకుని వెళ్ళను అని చెప్పి తను చిన్న వడిసెల పట్టుకుని, మీకు తెలిసే ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి చూసి ఉండదు, ఒక పంగల కర్ర లాంటిది. జంతువులు ఏమైనా వస్తే, గొర్రెలు ఏమైనా పక్కకు వెళ్ళిపోతే ఒక రాయి వేసి ఇటు మళ్ళించడానికి ఒక వడిసెల అంటారు దాన్ని. ఈ వడిసెల పట్టుకుని ఆ లోయలోనికి వెళ్ళి సుమారుగా 5 రాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరిని జయించడానికి? 5 గులకరాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అంటే గులకరాల మీద నమ్మకమా? ఈ వడిసెల మీద నమ్మకమా? ఎవరి మీద నమ్మకం? దేవుని మీద నమ్మకం. ఒకప్పుడు దేవుడు విజయం దయచేశాడు, ఇప్పుడు కూడా దయచేస్తాడు. సింహం నోటిలోంచే గొర్రెపిల్లని పట్టుకొచ్చేసడానికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు, ఇప్పుడు కూడా విజయాన్ని ఇస్తాడని పట్టుకుని వెళ్ళిపోతే అప్పుడు గొలియాతు చెప్తున్న మాటలు ఏంటంటే ఒకసారి చూద్దాం, చూడండి. ఆ మాట చదువుతాం. 43వ వచనం. ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదకు వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదుని శపించెను. ఏం చేశాడట? నేను కుక్కనా అని అడుగుతున్నాడట. ఏం పట్టుకుని వచ్చావు? రాళ్ళు, కర్ర అంటే వడిసెలు. ఈ వడిసెలు పట్టుకుని వచ్చావు. నేను ఏమన్నా ఎలా కనిపిస్తున్నాను నీకు? చెప్పాలి, ఎలా కనిపిస్తున్నాను? కుక్కనా అంటున్నాడు. ఎలా కనిపించాడు దావీదుకి? నిజంగా అలాగే కనిపించాడు కాబట్టి ఏం పట్టుకుని వచ్చాడు? ఎందుకు నవ్వుతున్నారు? ఏం పట్టుకుని వచ్చాడు? అర్థం చేసుకోండి. అంత పెద్ద వ్యక్తిని చంపడానికి ఏదో కుక్క కొట్టక రాళ్ళు పట్టుకెళ్ళినట్టు అవి పట్టుకుని వెళ్ళిపోయాడట. ఇతనికి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పట్టుకుని వచ్చేస్తున్నావు, నేను ఏమన్నా ఎలా కనిపిస్తున్నాను నీకు అని కనిపిస్తున్నావా అని అడుగుతున్నాడట. ఇప్పుడు తన దేవతల పేరుతో ఏం చేస్తున్నాడట? తన దేవతల పేరుతో శపిస్తుంటే గొలియాతు ముందు నిలబడిన దావీదు చెప్తున్న మాటలు ఒక్కసారి చదువుతూ చూడండి, ఎంత బాగుంటాయో. ఇప్పుడు గొలియాతు ముందు నిలబడి రాజులందరూ పరిగెట్టుకుని పారిపోయారు, గుడారంలో కూర్చున్నారు. ఆ సౌలు రాజు అంతటి వ్యక్తే, సింహాసనాన్ని అధిష్ఠించిన వ్యక్తి, అంత పెద్ద వ్యక్తి, అంత సీనియర్ ఏం చేశాడంటే ఎవరన్నా చంపితే వాళ్ళకి రాజ్యాన్ని ఇచ్చేస్తానని చేతకాని మాటలు చెప్పేసి కూర్చున్నాడా? ఆ చేతకాని మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే గొలియాతుని చూసి భయపడిపోయి సైన్యమంతా భయపడిపోయి తన అన్న ఎలియాబు కూడా భయపడిపోయారు. ఈ చిన్న వ్యక్తి గొలియాతు ముందు నిలబడిపోయి, ఇప్పుడు ఎదురుగా ఎవరైనా లేరనుకోండి, మనం చాలా మాటలు మాట్లాడతాం. ఇప్పుడు సాధారణంగా మొన్న మధ్య సింహం పులి వచ్చినట్టుంది కదా, ఊరి పేరు ఏం పేరు?
కోళ్ళ అనే ఊర్లో సింహాన్ని పులిని పట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడుండి చాలా మంది పిల్లలు చెప్పారు, మన ఊరు వచ్చింది అనుకోండి ఏం చేస్తాం, ఇలా కొడేస్తాను అలా కొడేస్తాను అవి చేసేస్తాను ఈ చేస్తానని చెప్పారా పిల్లలు? చెప్పారా? ఎదురు వస్తే ఏం చేస్తారు? అవునా? ఇప్పుడు ఎక్కడో ఉన్నప్పుడు ఇలా చేద్దాం అలా చంపేస్తాను ఇలా చంపేస్తానని చెప్తాం మనం. ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక గొడవ జరుగుతుంది అనుకోండి, ఒక గొడవ జరుగుతున్నప్పుడు గొడవకు దగ్గరకు వచ్చేసారు వాళ్ళు, మిగతా వాళ్ళు గొడవ ఆపడానికి ఇలా పడేసుకున్నారు అనుకోండి, గొడవ ఆపడానికి ఇలా పడేసుకున్నారు. పట్టుకున్న తర్వాత కొంతమంది దెబ్బలు తినేసి వచ్చి నేను చంపేస్తాను నేను నరికేస్తాను ఇలా అట్టుకోకపోతే నీ పని అయిపోతుంది అంటారు. ఇది దెబ్బలు తినేసి వచ్చాడు. ఎందుకు వీడికి ధైర్యం వచ్చేసిందంటే చుట్టుపక్కల ఆపడానికి జనం ఉన్నారు కాబట్టి. అర్థమవుతుందా? అందరూ ఉన్నప్పుడు బాగానే మాట్లాడతాం, సమస్య ఎదురుకు వచ్చినప్పుడే. పక్కన వాళ్ళకి సమస్య వచ్చింది అనుకోండి, మనం చాలా మాటలు చెప్పేస్తాం, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలంటే ఇలా 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 చెయ్యాలి, ఇలా వెళ్తే సమస్య నుంచి బయటకు వెళ్ళిపడిపోతాం అని చెప్తాం మనం. ఆ సమస్య మనకు వస్తే మూల కూర్చుని ఏడుస్తాం మనం, అవును కదా? ఆ సమస్య మన దాకా వస్తే ఖచ్చితంగా ఏడుస్తాం, బాధపడతాం, దిగులు చెందాం, ఏం చేయాలో అర్థం కాదు. పక్కన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు బాగానే చెప్తాం, పులి దూరం ఉన్నప్పుడు బాగానే చెప్తాం, ఎదురుకు వచ్చినప్పుడే మాటలు రావు. అర్థమవుతుందా? గొలియాతుని దూరం నుంచి చూసినప్పుడు అదే మాటలు మాట్లాడారు, దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దావీదు అదే మాటలు మాట్లాడుతున్నాడు. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో తర్వాత మాట్లాడుతున్నాడు. దావీదు, నీవు కత్తయు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. ఎవరితో అన్నాడు? నేను నీ మీదకు వస్తున్నాను, యెహోవా పేరట వస్తున్నాను. చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. తర్వాత మాట, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేసి ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకు భూ మృగములకును ఇత్తును. దేవుడు ఎంతటి ధైర్యాన్ని ఇచ్చాడు చూడండి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. గొలియాతు ముందు నిలబడి నేను ఏం చేస్తానంటే నీ తల తెగ నరికేస్తానంటున్నాడట. ఎవరి ముందు నిలబడి? అంత హైట్ ఉన్న వ్యక్తి ముందు ఇంత చిన్నపిల్లలు నిలబడి నీ తలకాయ నరికేస్తానంటే ఎలా ఉంటుందండి? అర్థమవుతుందా? ఫిలిష్తీయులందరినీ చంపేసి ఆకాశ పక్షులకి వేస్తాను, భూమిలో ఉండే మృగాలు ఏమైతే ఉన్నాయో వాటికి వేస్తానని చెప్తున్నాడట. ఎవరిచ్చారు ఈ ధైర్యం? ఏం పట్టుకుని వడిసెల గురకలాలు పట్టుకుని చంపేస్తాను, నరికేతాను, తలకాయ తీసేస్తాను అంటున్నాడట. అర్థమవుతుందా? మన భాషలో చెప్పాలంటే గమనించండి. ఇప్పుడు ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే విశ్వాసం అంటారు దాన్ని. ఆ రోజు ఎబ్రీ సంఘానికి, ఆ ఎబ్రీ పత్రికలో పౌలు గారు జ్ఞాపకం చేసింది ఏంటంటే దావీదుని జ్ఞాపకం చేసుకోండి, సమస్య వచ్చినప్పుడు భయపడిపోకండి, ఎలా నిలబడ్డాడో చూడండి. సమస్య దూరం ఉన్నప్పుడు అదే ధైర్యం ఉంది, సమస్య దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అదే ధైర్యం ఉంది. సమస్యను చూసి భయపడలేదు, తల తీసేస్తానని చెప్తున్నాడట. ఇప్పుడు వచ్చిన తర్వాత నిజానికి ఆయన చేసిన పని ఏంటంటే వడిసలు తీసుకుని కొడితే తను ముందుకు పడిపోతే తన కత్తి తీసుకుని తన్నే నరికేసి తలే నరికేసి తల చిన్నపిల్లడు ఎలా పట్టుకుని కత్తి పట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అలా అని అంటున్నారు, మా ఎవరు నరికేసింది? దావీదు. మా తమ్ముడే గొలియాతుని చంపేశాడు అంటారు. అర్థం చేసుకోండి. ముందేమన్నాడు? నీ చెడు హృదయం నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలుసు, ఆ గొర్రెలను ఎవరికి అమ్మేసి ఉంటావు నువ్వు, ఎవరి వశమో చేసేసి ఉంటావు నువ్వు అని చెప్పాడు. యుద్ధానికి ఎందుకు వచ్చావు అని చెప్పిన అతనే ఇప్పుడు ఏమంటున్నాడు? మా తమ్ముడే. అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, ఆ యుద్ధాన్ని గెలిచేశారు. ఆ యుద్ధంలో గొలియాతుకి మరణం, దావీదుకి గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చేశాడు. ఇచ్చేసిన తర్వాత ఒక వింత సంఘటన జరిగింది. మిగిలిన విషయాలు మనం తర్వాత చెప్పుకుందాం, ఈ విషయాన్ని ధ్యానం చేసి మనం ముగించుకుందాం. ఒక వింత సంఘటన జరిగింది. ఆ వింత సంఘటన ఏంటంటే ఆ గొలియాతుని చంపేసిన తర్వాత తల పట్టుకుని వస్తున్న తర్వాత ఇప్పుడు ఆ స్త్రీలందరూ, ఇశ్రాయేలు స్త్రీలందరూ పరుగున వచ్చేసారట. వాళ్ళ దగ్గర ఉన్న వాయిద్యాలు పట్టుకుని వచ్చేసి ఒక పాట పాడుతున్నారట. చదువుతాను చూడండి సందర్భం. 18వ అధ్యాయం 6-7 వచనాలు చదువు. దావీదు ఫిలిష్తీయులను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేళ్ల ఊళ్ళన్నిటిలోను
తంబురులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనటికే వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేయుచు వాయించుచు సౌలుకు 1000 కొలది దావీదుకు 10,000 కొలది హతము చేసిరని ఆ మాటలు సౌలకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని మనం నేర్చుకుంటాం. జరుగుతున్న విషయం ఏంటంటే ప్రార్థన చేస్తాం. తండ్రి, నీ పరిశుద్ధ నామమును మా ప్రియుని బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించి మీరే మహిమ పొందడం దేవుడు ఘనత మహిమా ప్రభావం ఆశ్రయించి కూడా మంచి ఆరోగ్యం సత్యనిచ్చి మీరే చేస్తారని మరి కుమారుడు మాట్లాడడం దేవుడు మీరే మహిమ పొందండి. ఘనత మహిమ మీ శక్తిని అందరూ మీ శక్తి ప్రకారం మా ప్రియ సహోదరులందరికీ ఏది అవసరం కావాల్సిన జీవులను అవసరతలను దయచేయగలరు దేవుడు. మా ప్రభు యేసుక్రీస్తు నామం పేర మిక్కిలి విని బ్రతిమలాడి వేడుకొస్తున్నాం. పరమాత్మ అందరికీ వందనాలండి. ప్రార్థన బయట చేయించుకో. సరే, జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి, స్త్రీలు తమ వాయిద్యాలు పట్టుకుని వచ్చి ఒక పాట పాడుతున్నారట. ఏంటా పాట? ఎవరన్నా పాడితే పర్లేదు, ఆడవాళ్ళు పాడుతున్నారట. ఆడవాళ్ళ ముందు పొరుగు పోయింది ఎవరికి? సౌలుకి. ఒక పాట పాడుతున్నారట. ఆ పాట ఏంటంటే సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఇదే పాట. ఏం పాట అది? సౌలుకి 1000 కొలది అంటే సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపేశాడని పాట పాడుతున్నారట. ఈ పాట విన్నంటే నేను లోపల నుంచి మనవాడికి రగిలిపోతుంది. ఎవరు రాజు? చేత కాకుండా కూర్చున్నది ఎవరు? అర్థమవుతుందా? చేత కాకుండా చేత కాకుండా గుడారాల్లో కూర్చుంది. ఇలా చేత కాకుండా గుడారాల్లో కూర్చున్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కోపం వస్తుందట. ఎందుకు రావాలి కోపం? గమనించండి, ఎందుకు రావాలి కోపం? చంపింది ఎవరు? సైన్యమంతా, ఇశ్రాయేలు సైన్యమంతా భయపడిపోతే దావీదు ఒక్కడ నిలబడి గొలియాతుని చంపేస్తే ఇప్పుడు దావీదు తనకంటే గొప్పవాడైనందుకు ఏమొస్తుందట? గొప్పవాడు అవ్వచ్చు, తనకంటే గొప్పవాడు అవ్వకూడదు. అర్థమవుతుందా? అందరూ పొగడవచ్చు, తనకంటే ఎక్కువ పొగడకూడదు. ఇది సౌలు లక్షణం, సౌలు బుద్ధి. ఇది ఏంటంటే పొగడవచ్చు, అందరూ పొగడవచ్చు, పర్లేదు, ఎదగవచ్చు, తనకంటే ఎదిగిపోకూడదు. అర్థమవుతుందా? ఈరోజు ఒక విషయం చెప్తాను, లైవ్ వచ్చిన పర్లేదు కానీ జాగ్రత్తగా. చాలామందికి ఈ చుట్టుపక్కల ఉన్న సేవకులకి మన పరిచయం మీదే కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే విన్నా పర్లేదు, లైవ్ వెళ్తున్నా పర్లేదు కానీ జాగ్రత్త. మన పరిచయం మీదే కళ్ళు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకలా ఉంటే పర్లేదు, వాళ్ళకంటే డిఫరెంట్గా ఉంటున్నాం అని. అర్థమవుతుందా? వాళ్ళకలా చెప్తే పర్లేదు, వాళ్ళకంటే కొంచెం ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుతున్నామని కొంచెం వాళ్ళకి. ఈ మధ్య జరిగిన ఒక విషయం చెప్తాను, జాగ్రత్త మాట్లాడుతాను. ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చెప్తాను, జాగ్రత్త. ఒక ప్రేయర్కి, నేను పేర్లు ఊర్లో చెప్పాను కానీ, ఒక ప్రేయర్కి ఇంటికి వెళ్ళవాలని పిలిచారు. ఇంటికి వెళ్ళవాలి వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు.
వాకింగ్ చెప్పడానికి పిలిస్తే వాకింగ్ చెప్తారని వాళ్ళ సేవకుడికి చెప్తున్నారు. తమ్ముడు వచ్చాడండి పాస్టర్ గారు, తమ్ముడు కూడా వాకింగ్ చెప్తాడు, కొద్ది నిమిషాలు వాక్యం ఇవ్వండి అంటే ఆ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే ఇవ్వటం కుదరదు. ఏం చేయలేదు, వాక్యం ఇవ్వడానికి టైం కుదరదు, ఇవ్వము అని చెప్పాడని. సరే అని ఫోన్ లేని పాపం కింద కూర్చున్నాడు కదా, పైకి పిలవండి అంటే అది కూడా కుదరదని చెప్పారు. ఫోన్లో మంచిది, వాక్యానికి సమయం లేదు, పైకి పిలవలేదు, ఎక్కడైనా కూర్చున్నా పర్వాలేదు, అది ఎక్కడైనా తగ్గించుకుని కూర్చోవాలి, మంచిగా ఉండాలి, అందరితో కలుపుకుని వెళ్ళిపోవాలి, ఎవరితో మనం వాదాలు పెట్టుకోకూడదు. కానీ అలాంటి దుర్బుద్ధి ఒక సేవకుల్లో ఉండటానికి వీల్లేదు. ఈ బుద్ధి చూస్తే నాకు అదే గుర్తు. సౌల్లో ఏంటంటే ఎదగొచ్చు, తనకంటే ఎదగకూడదు, తనకంటే మంచి పేరు రాకూడదు, తనకంటే అందరూ ఎవరిని పొగడకూడదు, పొగిడితే నన్నే పొగడాలి, మాట్లాడుకుంటే నా కోసమే మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటే నా గొప్పలే చెప్పుకోవాలి తప్ప నాకంటే నా కింద ఉన్నవాడు పైకి ఎదగడానికి వీలు లేదు. ఇప్పుడు చక్కగా వాళ్ళే వాక్యం చెప్తే దేవుడు ఇంకొకరి ఎందుకు వాడుకుంటాడండి? అవునా కదా? ఇప్పుడు గమనించండి, సౌలు సరిగ్గా ఉంటే దావీదు వస్తాడా? వస్తాడు? ఖచ్చితంగా రాడు, ఖచ్చితంగా రాడు. సౌలు అమాలేకుల్ని చంపమంటే చంపకుండా తను బలిన ఏదైతే తను బలి కోసం తెస్తున్నానని అబద్ధాలు చెప్పి దేవుని ముందే అబద్ధాలు ఆడి తన సొంతం కోసం ఆస్తిని పోగేసుకోవడానికి ఆస్తిపాస్తులను తెచ్చుకున్నాడు. తను చేసిన తప్పు వల్ల దావీదు వచ్చాడు, దావీదే చంపాడు. చంపినప్పటికీ తనకంటే ఎక్కువ ఎదిగిపోయేటప్పటికి తనకేమొచ్చింది? ఇల్లు బుద్ధి వచ్చింది, మత్సరం వచ్చేసింది, తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక తను చేసిన పని ఏంటంటే కింద సందర్భం మీరు తర్వాత చదవండి. దావీదు అలా ఒక గోడ దగ్గర ఉంటే ఈట తీసుకున్నాడు. దావీదు ఎదురుగా ఉన్నాడు, వాయిద్యాలు వాయిస్తున్నాడు, ఒక ఈట తీసుకున్నాడు. ఒక ఈట తీసుకుని తను చేసిన పని విసిరాడట దావీదుకి. ఎందుకంటే ఇక్కడ గుచ్చుకుని గోడకు అలా ఆనించిపోతాడని దూరంగా ఉండి బల్లి విసిరాడట, తప్పించుకున్నాడు. మళ్ళీ విసిరాడట, మళ్ళీ తప్పించుకున్నాడు. అప్పుడు సౌలుకి భయం పట్టుకుంది. ఆ మాట చదువుకుని మనం ముగించుకున్నాం. చూడండి 18వ అధ్యాయం 12. 18-12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడి. ఎవరు భయపడుతున్నాడు? దావీదు అంటే భయం వేసిందట. ఎవరికి? సౌలుకి భయం వేసిందట. దావీదు అంటే భయం పుట్టిందట. ఎవరికి? సౌలుకి. ఎందుకు భయం పుట్టిందంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. ఎవరి దగ్గర వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని విడిచిపెట్టేశాడు? సౌలుని విడిచిపెట్టి దావీదు దగ్గరికి వెళ్ళాడట. దానికోసం ఎవరికి భయం వేసింది? అసలు సౌలుని విడిచిపెట్టాడు దేవుడు, విడిచిపెట్టేవాడే కాదు, చేసుకుంది ఎవరు? దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం మరలా వచ్చే వారం చూద్దాం. దావీదు జీవితాన్ని మొత్తం ధ్యానించడం అవ్వదు, కానీ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే సౌలు తన తరుముతుంటే పారిపోతాడు తప్ప తిరిగి తన మీదకి యుద్ధానికి రాడు. ఇప్పుడు గొలియాతుని చూసి పారిపోయింది ఎవరు? సౌలు. గొలియాతుని చంపింది ఎవరు? గొలియాతుని చంపడానికి వెళ్ళిన దావీదు సౌలుని చంపలేడా? కానీ పరిగెట్టుకుని వెళ్ళాడు, పారిపోయాడు. చంపే అవకాశం వచ్చినా చంపలేదట. మరలా వచ్చే వారం చూద్దాం మనం. ఇప్పుడు గమనించండి, దావీదులో ఉన్న ఆ విశ్వాసపు ఆ స్థితిని బట్టి దేవుడు ఒక గొప్ప స్థాయిని ఇచ్చాడు. ఆ గొప్ప స్థాయిని చూసి ఎవరు తట్టుకోలేరు? సౌలు తట్టుకోలేరు. అర్థం చేసుకోండి, ఎదుగుదలను చూసి తట్టుకోలేని వారు చాలామంది ఉంటారు. కానీ గమనించండి, వారి మీద మనం ఏదో అసూయ చెందటానికి కానీ వాళ్ళ మీద కోపం పెట్టుకోవడానికి కానీ అలాంటి పనులు ఎప్పుడు మనం చేయకూడదు. వాళ్ళని కూడా మనం ప్రేమించగలగాలి, వారిని కూడా మనం క్షమించగలగాలి. అర్థం చేసుకోండి, ఎదుగుదల వస్తున్న ప్రతిసారి ఖచ్చితంగా ఆ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వారు చాలామంది ఉంటారు. ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, చూసి తట్టుకోలేరు చాలామంది. ఏదో ఒక మాట అంటారు, అక్రమంగా సంపాదించారనో, లేకపోతే వాళ్ళు వీళ్ళది లేకపోతే లాగేసుకున్నారనో, లేకపోతే ఏదో ఒక మోసం చేసి సంపాదించుకున్నారని ఏదో ఒక నిందేస్తారు. అర్థమవుతుందా?
ఒకరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వారు చాలామంది మనుషులు ఉంటారు. కానీ ఒక క్రైస్తవ లక్షణం ఎలా ఉండాలంటే వాళ్ళు ఏమన్నా అనుకొని వాళ్ళని ప్రేమించాల్సిన బాధ్యత నీ మీద. అర్థం చేసుకోండి. ఎవరి మీద ద్వేషాలు ఉండకూడదు. దావీదు జ్ఞాపకం చేస్తుంది. ఎవరి మీద ద్వేషాలు ఉండకూడదు, ఎవరి మీద కక్షలు ఉండకూడదు. ఒకరి ఎదుగుదలను చూసి సంతోషించేవారిగా మనం ఉండాలి తప్ప ఒకరి ఎదుగుదలను చూసి అసూయపడేవారిగా మనం అంత మాత్రం ఉండకూడదు. అలాంటి బలమైన విశ్వాసులుగా మనం ఎదుగుదాం గాక. ప్రార్థన చేసుకుందాం. మరికొన్ని విషయాలు మనం మరలా వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. సమయం ఎక్కువ అవుతే మరలా వచ్చే వారం నుంచి కొంచెం సమయం తగ్గిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. చెప్పబడిన మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, యథాపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వందనాలు తండ్రి కదా. ఇప్పటి వరకు చెప్పబడిన మాటలు బట్టి స్తోత్రాలు ప్రభా. మీరు నాకు ఏవైతే తలంపులు ఇచ్చారో, ఏవైతే మాట్లాడమన్నారో తండ్రి, ప్రతి విషయాన్ని తండ్రి సంఘానికి తెలియచేయడం జరిగింది. తండ్రి దావీదు జీవితం నుంచి అనేక విషయాలు మేము నేర్చుకున్నాం. తండ్రి దావీదు పరిపూర్ణమైన విశ్వాసంతో ముందు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి కష్టం ఉన్న ప్రభావ నీ మీదే ఆధారపడి తన జీవితంలో ఎవరూ పట్టించుకున్నప్పటికీ, తన కుటుంబమే తన వెనక లేనప్పటికీ ప్రభావ అది నీ మీద ఆధారపడి ఒక అత్యున్నతమైన స్థితికి ఎలా ఎదిగాడో అని మేము నేర్చుకున్నాం. అది దావీదు జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, దావీదు జీవితంలో కొన్నిసార్లు పడిపోయినప్పటికీ ప్రభావ తను ఎలా లేచి నిలవబడ్డాడనే విషయాన్ని తండ్రి మరలా వచ్చే వారం మేము ధ్యానించడానికి తండ్రి కృప దయచేయండి. తండ్రి విలువైన మాటలు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. అది చక్కగా ప్రభావ ప్రతి విషయాన్ని మేము నేర్చుకుంటూ అది ఆసక్తి చూపిస్తూ వాక్యం ఇంకా ఎదగడానికి తండ్రి కృప దయచేయండి. ఆత్మదేవాన్ని సహాయం దయచేయండి. దేవ మీ కృపలో మేము ఇంకా వర్ధిల్లుతూ ప్రభావ తండ్రి దినదిన అభివృద్ధి చెందడానికి కృప దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పెట్టాలి వేడుకున్నాం పరంగా. అలా ప్రార్థనలో ఉండండి. రొట్టు ద్రాక్ష రసం నిమిత్తం వాక్యపట్నం జరిగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి